చాలా సంవత్సరాలుగా మనం చర్చ్కి వస్తూ ఉండొచ్చు. అట్లీస్ట్ వి మస్ట్ థ్యాంక్ గాడ్, ఈ యువకుడికి ఆ సెన్స్ ఉంది. నేను పరలోక రాజ్యాన్ని చేరతానా లేదన్న ఒక చిన్న భయం, ఓ మీమాంస ఉంది అతనికి. ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నటువంటి వెలితి మనకు అర్థమవుతుంది. ఎక్కడో దోబూచులాడుతున్న వెలితి. నేను ఇన్ని చేస్తున్నాను, ఇదంతా ఇంత నిష్ఠగా పాటిస్తున్నాను, బట్ నేను చచ్చిపోతే పరలోకంకి వెళ్తానా? దట్ బట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ బట్. నా అతనేమో ఒక ప్రశ్నతో యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే ఈయన అంటున్నాడు, మరొక ప్రశ్న వేస్తున్నాడు. సద్బోధకుడా, పరలోక రాజ్యంను చేరుటకు నేనేమి చేయవలనను? ఆయన అడిగితే, నువ్వు నన్ను సద్బోధకుడు, సత్పురుషుడని ఏలా పిలుచుచున్నావు? దేవుడు ఒక్కడే కదా సత్పురుషుడు. నౌ జీసస్ ఈజ్ రైజింగ్ అ వెరీ ఫండమెంటల్ క్వశ్చన్. చాలా ప్రాథమికమైన ప్రశ్న లేవనెత్తున్నాడు ఈ ట్రెడిషనలిస్ట్కి. ధర్మశాస్త్రాన్ని ఓపెన్ చేసి, ధర్మశాస్త్రోపదేశకులు, పరిచయులు, శాస్త్రులు, బట్ వాళ్ళ దగ్గర లైఫ్ లేదు. కానీ ఈ బోధకుడు ఉన్నాడు, ఈయన ఏం చెప్తాడో అది చేసి చూపిస్తున్నాడు. ఈయన క్యారెక్టర్ ఆయన మాటకి, ఆయన టీచింగ్కి మ్యాచ్ అవుతోంది. ప్రభువైన యేసుక్రీస్తు ఈ మహా ప్రశస్తమైన నామంలో డౌనీ హాల్ సంఘ సభ్యులందరికీ, కాపరి గారికి, పెద్దలకు, ఆఫీస్ బేరర్స్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, యేసు నామంలో శుభాలు తెలియజేసుకుంటున్నాను. సమయం చాలా కొద్దిగా ఉంది, ఈ క్లుప్తంగా మనం ధ్యానం చేసుకుందాం. ట్రెడిషన్స్ ఆర్ బేసికలీ దే ఆర్ గుడ్, బట్ ద ట్రెడిషనలిజం ఈజ్ బ్యాడ్. సంప్రదాయాలతో, ట్రెడిషన్స్తో మంచి ఏమిటంటే అది మనల్ని క్రమశిక్షణలో పెడుతుంది, అది ఒక మంచి ఆర్డర్లో మనల్ని పెడుతుంది. కానీ సంప్రదాయాలతో, ట్రెడిషన్స్తో సమస్య ఏంటంటే అది మనకి ఒక యాంత్రిక జీవితాన్ని ఇచ్చేస్తుంది, లైఫ్ లేకుండా చేస్తుంది. యూ బికమ్ ఎ మెషిన్ ఆఫ్టర్ యూ ప్రాక్టీస్ ఎ ట్రెడిషన్ ఫర్ ఇయర్స్. దిస్ ఇస్ ద ప్రాబ్లం విత్ ట్రెడిషనలిజం. ఒక విషయాన్ని పదే పదే వల్లి వేసినప్పుడు, ఒక పనిని పదే పదే చేసినప్పుడు కొంతకాలానికి అందులో ఆత్మ ఉండదు, స్ఫూర్తి ఉండదు, స్పిరిట్ ఉండదు. పరలోక ప్రార్థన మనం చెప్తాం, కానీ చాలామందికి అందులో అర్థం తెలియదు. చాలాసార్లు మనం ప్రార్థన మొదలుపెట్టిన 2-3 లైన్ల వరకు మనం ఏం మాట్లాడామో మనకు తెలియదు. ఆ తర్వాత మనకి కాన్షియస్నెస్లోకి వస్తాం. ఎందుకంటే ప్రార్థన చేయడం ఎప్పటి నుంచో అలవాటు అయిపోయింది, పరలోక ప్రార్థన ఎప్పటి నుంచో చెప్పడం అలవాటు అయిపోయింది. మంచి సాంప్రదాయాలు ఇవి, కానీ సంప్రదాయంతో వచ్చే చిక్కు ఏమిటంటే అది మనల్ని అర్థం లేకుండా యాంత్రికంగా తయారు చేస్తుంది. యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు అటువంటి ఒక ట్రెడిషనలిస్ట్ని కలిశాడు. యూదుడు నిష్ఠ కలిగిన వాడు, యువకుడు ధనికుడు. ఈ యూదుడు మార్కు సువార్త 10వ అధ్యాయంలో మీరు చూసిన సన్నివేశం అదే. ఆయన మార్గం మధ్యంలో పోతూ ఉంటే అకస్మాత్తుగా అతను ఎదురై పరిగెట్టుకుంటూ వచ్చి యేసుక్రీస్తు వారి ముందు మోకాళ్ళుని ఈ ట్రెడిషనలిస్ట్ అడుగుతున్నాడు. ఎందుకు ఈ ట్రెడిషనలిస్ట్కి ఈ ప్రశ్న వచ్చింది? నేను పరలోక రాజ్యంను చేరుటకు నేనేమి చేయాలి? ఎలా ప్రవేశించాలి పరలోక రాజ్యంలో? ఎంతో కాలంగా ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ, ఎంతో కాలంగా నిష్ఠగల యూదుడిగా అతను బ్రతుకుతూ కూడా, వై డిడ్ హీ గెట్ దట్ క్వశ్చన్? ఎందుకు వచ్చింది నాకు ప్రశ్న అతనికి? దెర్ ఈస్ సమ్ షాలోనెస్ ఇన్ హిస్ స్పిరిచువల్ లైఫ్, దెర్ ఈస్ సమ్ ఎంప్టీనెస్ అండ్ వాక్యూమ్ ఇన్ హిస్ స్పిరిచువల్ లైఫ్. తన ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కడో ఒక వెలితి. చాలా సంవత్సరాలుగా మనం చర్చ్కి వస్తూ ఉండొచ్చు. అట్లీస్ట్ వి మస్ట్ థ్యాంక్ గాడ్, ఈ యువకుడికి ఆ సెన్స్ ఉంది. నేను పరలోక రాజ్యాన్ని చేరతానా లేదన్న ఒక చిన్న భయం, ఓ మీమాంస ఉంది అతనికి. ఎంతమంది క్రైస్తవులకి ఈరోజు ఉందో లేదో నాకైతే తెలియదు. మేము వెళ్ళిపోతాం గ్యారెంటీగా అనుకుంటున్నారేమో. ఇట్ ఈస్ గుడ్ టు ఆస్క్ యువర్ సెల్ఫ్ ఎ క్వశ్చన్. దేవా, నా పరిస్థితి ఏంటి? ఒకవేళ నువ్వు సడన్గా వస్తే నా పరిస్థితి ఏంటి? అట్లీస్ట్ ఆ స్పృహ అతనికి ఉంది. ట్రెడిషనలిజం అదే ఇవ్వలేదు మనకి. ట్రెడిషనలిజం మనకి లైఫ్ని ఇవ్వలేదు. ట్రెడిషనలిజం మనకి అసలైన జీవాన్ని ఇవ్వలేదు. యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చేటప్పటికి యూదులు ట్రెడిషనలిజంతో సఫర్ అవుతున్నారు. సంప్రదాయవాదం అనే జాడ్యంతో, జబ్బుతో వాళ్ళు సఫర్ అవుతున్నారు. అందుకనే వాళ్ళు వాళ్ళ పద్ధతిని మార్చుకోవడానికి ఇష్టపడలేదు.
యేసుక్రీస్తు వారు చెప్పిన విషయము వాళ్ళకి చాలా కొత్తగా వింతగా బోధపడింది. ఇతనికి అనిపించింది బహుశా ఈయన దగ్గర నాకు జవాబు దొరుకుతుందేమోనని పరిగెట్టుకుంటా వచ్చాడు. సో అతని మొదటి ప్రశ్నలోనే అతని ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నటువంటి వెలితి మనకు అర్థమవుతుంది. ఎక్కడో దోబూచులాడుతున్న వెలితి. నేను ఇన్ని చేస్తున్నాను, ఇదంతా ఇంత నిష్ఠగా పాటిస్తున్నాను, బట్ నేను చచ్చిపోతే పరలోకంకి వెళ్తానా? దట్ బట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ బట్. మనం కూడా వేసుకోవాలి ఈరోజు ఈ ప్రశ్న. am I ready for heaven? చాలాసార్లు ఆధునిక ప్రపంచంలో సమస్య ఏమిటంటే వి మేక్ హెవెన్ ఆన్ ఎర్త్. మనం పరలోకాన్ని ఇక్కడే సృష్టించుకోవాలనుకుంటాం. అందుకని మనకి అన్ని లగ్జరీస్, అన్ని విలాసాలు, అన్ని వినోదాలు, అన్ని సంతోషాలు, వి వాంట్ ఎవ్రీథింగ్. బహుశా ఇక్కడ పరలోకాన్ని మీరు అంత ఎంజాయ్ చేస్తే అక్కడ దక్కదేమో, జాగ్రత్త. యేసుక్రీస్తు వారు అదే చెప్పాడు. అందుకనే ధనవంతుడు పరలోక రాజ్యాన్ని చేరడం దుర్లభం, చాలా కష్టం. అసాధ్యమని కాదు దాని అర్థం, చాలా చాలా కష్టం, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్, దాదాపుగా అసాధ్యం. ఎందుకంటే ఒక ధనవంతుడు దృష్టి, అతని దృక్పథం భూమి మీదే ఓ స్వర్గాన్ని, భూతలం పైన ఓ స్వర్గాన్ని సృజించుకోవాలని అనుకుంటాడు. అండ్ దాట్ మేక్స్ యూ అవే ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి నేను దూరం చేస్తుంది. యేసుక్రీస్తు వారు ఇస్తున్న వార్నింగ్ అది. నా ట్రెడిషనలిస్ట్కి ఇంకొక సమస్య వచ్చింది. అయితే ట్రెడిషనలిస్ట్కి తెలియదు తాను ఆ డైలమాలో ఉన్నాడనే సంగతి. అందుకని యేసుక్రీస్తు వారు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పకుండా కొత్త ప్రశ్న లేవనెత్తుతున్నాడు. చాలాసార్లు ఈ మాస్టర్ కమ్యూనికేటర్ దగ్గర మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. ఆయన కొన్నిసార్లు ముక్కుసూటిగా జవాబు చెప్పడు, ఎదురుగా ఇంకో ప్రశ్న వేస్తాడు, ఎందుకంటే మనం ఆలోచించాలని. అతనేమో ఒక ప్రశ్నతో యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే ఈయన అంటున్నాడు, మరొక ప్రశ్న వేస్తున్నాడు. సద్బోధకుడా, పరలోక రాజ్యంను చేరుటకు నేనేమి చేయవలనను ఆయన అడిగితే, నువ్వు నన్ను సద్బోధకుడు, సత్పురుషుడని ఏలా పిలుచుచున్నావు? దేవుడు ఒక్కడే కదా సత్పురుషుడు. నౌ జీసస్ ఈజ్ రైజింగ్ అ వెరీ ఫండమెంటల్ క్వశ్చన్. చాలా ప్రాథమికమైన ప్రశ్న లేవనెత్తున్నాడు ఈ ట్రెడిషనలిస్ట్కి. ఎందుకు మంచి గురించి మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు? ట్రెడిషనలిస్ట్ వచ్చి నాకు పరలోక రాజ్యానికి మార్గం చూపించవయ్యా అంటే ఈయన మంచిని ఎందుకు డిఫైన్ చేయాలనుకుంటున్నాడు? మంచి గురించి ఎందుకు మాట్లాడాలనుకుంటున్నాడు? చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న ఇది. యేసుక్రీస్తు వారి యొక్క మొదటి ఆ మాటను విన్నప్పుడు, మొదటి అంటే వినికిడిలో మనకేమవుతుందంటే, అట్ ఫస్ట్ హియరింగ్ యేసుక్రీస్తు వారు నేను కాదు మంచోడిని, నన్ను మంచోడని పిలవకు, దేవుడు ఒక్కడే మంచోడు, దేవుడిని మంచోడని పిలువు అన్నట్టుగా అర్థమవుతుంది. అది అలా అర్థమైతే మనం అపార్థం చేసుకున్నట్టే. యేసుక్రీస్తు మంచోడు కాకపోతే మన పాపాలకు ఆయన శిక్ష చెల్లించలేడు, సిలువ పైన పవిత్ర రక్తాన్ని చిందించలేడు. ఆయన గురించి పాపము ఎరుగనివాడు అని రాయబడింది బైబిల్లో. దెన్ హౌ కమ్ జీసస్ సే దట్ నన్నెందుకు పిలుస్తున్నావు మంచోడని, దేవుడు కదా మంచోడు అని ఎలా అంటాడు యేసుక్రీస్తు? ద ప్రాబ్లమ్ హియర్ ఈస్ జీసస్ వాజ్ కరెక్టింగ్ ది పర్స్పెక్టివ్స్ ఆఫ్ ద ట్రెడిషనలిస్ట్. అతని దృష్టి పదాన్ని కరెక్ట్ చేస్తున్నాడు. మంచికి అతనికి వేరే డెఫినేషన్ ఉంది, ఆ డెఫినేషన్ని కరెక్ట్ చేస్తున్నాడు బై రైజింగ్ దిస్ క్వశ్చన్. ఈ ప్రశ్నని లేవనెత్తడం వల్ల ఎలా కరెక్ట్ చేస్తున్నాడు? అతను చాలా మంది బోధకుల్ని చూశాడు. ఆ బోధకులు ఒకటి చెప్తారు, ఇంకోటి చేస్తారు. ఆ బోధకుల జీవితం సరిగా లేదు. వాళ్ళు చాలా అద్భుతమైన విషయాలు చెప్తారు, ధర్మశాస్త్రాన్ని ఓపెన్ చేసి, ధర్మశాస్త్రోపదేశకులు, పరిచయులు, శాస్త్రులు, బట్ వాళ్ళ దగ్గర లైఫ్ లేదు. కానీ ఈ బోధకుడు ఉన్నాడు, ఈయన ఏం చెప్తాడో అది చేసి చూపిస్తున్నాడు. ఈయన క్యారెక్టర్ ఆయన మాటకి, ఆయన టీచింగ్కి మ్యాచ్ అవుతోంది. ఫర్ ద ఫస్ట్ టైం ప్రాబబ్లీ ఈ యువకుడు, ట్రెడిషనలిస్ట్, ఈ సంప్రదాయవాది ఒక బోధకుడిని చూశాడు. ఆ బోధకుడు ఒక మోడల్గా అనిపించాడు. తనకు తెలియకుండానే యేసుక్రీస్తు అనే బోధకుడిని ఆయన వేరే బోధకులతో పోల్చుకున్నాడు. వెన్ హీ కంపేర్డ్ జీసస్ విత్ అదర్ టీచర్స్, ఆయనకి ఏమనిపించిందంటే, ఎస్, హీఈస్ అ బెటర్ టీచర్, ఈయన కొంచెం మెరుగైన వాడు అని అనిపించింది. అండ్ దట్స్ వై జీసస్ వాస్ కరెక్టింగ్. అందుకని యేసుక్రీస్తు వారు అంటున్నారు, నువ్వు ఇతరులతో పోల్చి నన్ను మంచివాడు అంటున్నావా, లేక నేను మంచికి మూలమైన దేవుని కుమారుణ్ణని నమ్ముతున్నావా? అసలు నేనే మంచి అని నువ్వు నమ్ముతున్నావా?
వై డూ యూ కాల్ మీ గుడ్? నన్ను ఎందుకు సత్పురుషుడు అని పిలుస్తున్నావు? ఇతరులతో పోల్చి నన్ను సత్పురుషుడు అంటున్నావా, లేక నేనే నిజముగా నాకు నేనే సత్పురుషుణ్ణి అని నువ్వు అనుకుంటున్నావా? మనం చాలాసార్లు మనుషుల్ని కూడా ఇలా పిలుస్తుంటాం, చాలా మంచిదండి, ఆ అమ్మాయి చాలా మంచిది, ఆ అబ్బాయి చాలా మంచోడండి అంటాం. బైబిల్ ఏం చెప్తుంది? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అంటుంది. మరి అది ఎట్లా అంటాం మనం? అంటే వేరే వాళ్ళతో పోల్చి. మనకు తెలిసిన దుర్మార్గులు ఎవరో ఉంటారు, వాళ్ళతో పోల్చి మనం చాలాసార్లు చాలా మంచోడు అంటాం. పాశ్చాత్య దేశాల్లో ఓ పాస్టర్ గారికి ఒక వింతైన సమస్య ఎదురైంది. ఇద్దరు రౌడీ షీటర్లు ఉన్నారు, పరమ దుర్మార్గులు, అన్నదమ్ములు. ఒకడు చచ్చిపోయాడు. చచ్చిపోతే వాడి ఫ్యూనరల్ చేయాలి. పాపం పాస్టర్ గారు ఎవరిదైనా ఫ్యూనరల్ చేయాల్సిందే కదా, ఫ్యూనరల్ చేయాల్సి వచ్చింది. ఆ ఫ్యూనరల్ సర్వీస్లో ఇంకా స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి జనరల్గా ఈవినింగ్స్ ఉండవు, మార్నింగ్స్ ఉంటాయి ఫ్యూనరల్ సర్వీసెస్. మార్నింగ్ ఫ్యూనరల్ సర్వీస్ వస్తుండగా ఆ ముందు రోజు సాయంత్రం పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు తమ్ముడు, ఇంకొక దరిద్రుడు వచ్చి, పాస్టర్ గారు మీరు సాయం చేయాలి అన్నాడు. ఏంటి అన్నాడు పాస్టర్ గారు. ఫ్యూనరల్ రోజు కదా, మా అన్నని ఎలా అయినా మంచోడని చెప్పాలి అని అన్నాడు. అది సాధ్యం కాదయ్యా అన్నాడు పాస్టర్ గారు. లేదు సార్, మీరు ఏదో ఒకటి చెయ్యాలి, మా అన్నని ఎలా అయినా మంచోడుగా మీరు చెప్పాల్సిందే, బాగుండదు లేకపోతే అన్నాడు. సరే పాస్టర్ గారు కాసేపు ఆలోచించి సరేలే పో అన్నాడు. నెక్స్ట్ డే ఫ్యూనరల్ డే వచ్చింది. పాస్టర్ గారు మాట్లాడుతున్నారు. అక్కడ శవపేటికలో అన్న పడుకొని ఉన్నాడు శవంగా, తమ్ముడు ఫ్రంట్ రోలో కూర్చొని ఉన్నాడు. ఈ శవపేటికలో పడుకొని ఉన్నాడే వీడు పరమ దుర్మార్గుడు, వీడు దరిద్రుడు, వీడు నీచుడు, వీడు నికృష్టుడు అని మనకు తెలిసినటువంటి అన్ని నెగిటివ్ పదాలన్నిటిని ఉపయోగించి వాడిని బాగా తిట్టి, అయితే ఇక్కడ కూర్చున్నాడు చూసారా వాళ్ళ తమ్ముడు, వాడితో పోల్చుకుంటే వీడు సెయింట్, వీడు ఒక పరిశుద్ధుడు అన్నాడట. చాలాసార్లు మన మంచితనం అలా ఉంటుంది. అందుకని సర్వసాధారణంగా మనం మంచోళ్ళు అని పిలిచినప్పుడు మన ప్రమాణాలు అలా ఉంటాయి. మనం మరొకరితో పోల్చుకొని మంచోళ్ళు అంటాం. అండ్ జీసస్ వాజ్ ఇమీడియట్లీ కరెక్టింగ్ దిస్ యంగ్ జూయిష్ ట్రెడిషనలిస్ట్. బాబు, నువ్వు నన్ను అలాగ మంచివాడని పిలిస్తే నువ్వు తప్పు చేస్తున్నావు. ఇతరులు నాకు ప్రమాణం కాదు మంచి విషయంలో, నేను అందరికీ ప్రమాణం. అందరినీ నాతో పోల్చి మంచివాళ్ళో కాదో తేల్చాలి తప్ప ఇతరులతో నన్ను పోల్చి నేను మంచివాడినో కాదో నువ్వు తేల్చడానికి వీల్లేదు. దట్స్ వాట్ జీసస్ వాస్ టెల్లింగ్. ట్రెడిషనలిస్టులకి ఒక డైలమా ఏంటంటే, మంచి అంటే ఏంటి? చాలామందికి మంచి అంటే మంచి పనులు చేయడం. కొంతమంది చెప్తా ఉంటారు, నేను చీమకు కూడా అపకారం తలపెట్టలేదండి నా జీవితంలో. అంటే ఇండైరెక్ట్గా నేను చాలా మంచివాడిని చెప్తారు వాళ్ళు. చాలాసార్లు కొంతమంది పోయిన తర్వాత వాళ్ళ సంతాప సభల్లో కూడా చెప్తుంటారు, ఈయన చాలా మంచివాడండి, చీమకు కూడా అపకారం తలపెట్టేవాడు కాదండి అని. ప్రశ్న ఏంటంటే, నువ్వు ఎవరికి అపకారం తలపెట్టలేదు అనేది కాదు ప్రశ్న, నువ్వు చీమకన్నా ఉపకారం చేసావా అన్నది ప్రశ్న. చాలాసార్లు మన ప్రమాణాలు చాలా భిన్నంగా ఉంటాయి, కానీ దేవుని ప్రమాణాలు చాలా వేరుగా ఉంటాయి. మనం అనుకున్నది మంచి కాదు. ఇంకో రకంగా చెప్పాలంటే, యేసుక్రీస్తు వారి మాటల్లో చెప్పాలంటే, ఎంత మంచి చేస్తే నన్ను పరలోకానికి తీసుకెళ్లే అంత మంచి అని అడిగాడు అనమాట ఇండైరెక్ట్గా. మనం అనుకుంటాం చాలాసార్లు, నేను లాస్ట్ 10 yearsలో ఒక్కసారి కూడా చర్చి మానేయలేదు, ఆహా ఎంత మంచి. మా తాతల కాలం నుంచి నేను డౌనీ హాల్కి వస్తున్నాను, ఎంత మంచి. నాకు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పాటలన్నీ వచ్చు, ఎంత మంచి. నాకు 119వ దావీదు కీర్తన కూడా అప్పచెప్పేస్తాను, నాకు వచ్చు, ఎంత మంచి. ఈ మంచిలన్నీ దేవుడి ముందు మంచి కాదు. మన నీతి ఆయన నీతి ముందు మురికి గుడ్డలతో సమానం. దిస్ ఇస్ వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్. అందుకనే ట్రెడిషనలిస్ట్తో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. మంచికి మూలం ఏంటి? నువ్వు పెట్టుకున్న కొన్ని ప్రమాణాలు ఉంటాయి, అవి చేసేసి నేను చాలా మంచిదాన్ని మంచోడు అనుకుంటుంటే చాలా పెద్ద భ్రమలో మనం ఉన్నట్టే.
ఆ రోజు అంత్య దినాన యేసుక్రీస్తు వారి ముందు తీర్పు దినాన నించున్నది ఒక బ్యాచ్. ఆ బ్యాచ్ తన గురించి తాను సాక్ష్యం చెప్పుకుంటుంది. చాలాసార్లు నన్ను సాక్ష్యం చెప్పమంటే అందుకే చెప్పను. మనం చెప్పే సాక్ష్యం చాలా గొప్ప సాక్ష్యం కాదు. మన గురించి ఇతరులు చెప్పే సాక్ష్యం గొప్పది, మన గురించి దేవుడు చెప్పే సాక్ష్యం గొప్పది. వాళ్ళు ఆ రోజు యేసుక్రీస్తు వారి ముందు, తీర్పు తీర్చేవాడి ముందు తమ సాక్ష్యం తామే చెప్పుకుంటున్నారు మైక్లో. దేవా, నీ నామమున మేము దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున మేము అద్భుత కార్యములు చేయలేదా? అన్నీ ఆయన నామమునే చేశారు. ఆయన నామమునే పాటలు పాడతాం, ఆయన నామమునే టీవీలో ప్రసంగం చేస్తాం, ఆయన నామంలోనే చర్చికి వస్తాం, ఆయన నామంలోనే కృతజ్ఞత కానుకలేస్తాం. ఆయన ఏమన్నాడు ఆ రోజున? అక్రమము చేయవార్లారా, నా ఎద్దు నుండి తొలగిపోడి, మీరెవరో నేను ఎరుగును. వాట్ ఈస్ దిస్? ఆయన నామంలో చేస్తే ఆయన ఎరగపోవడం ఏంటి? Our good is not good enough. Our good is not good enough to reach God. This is the problem with traditionalism. అందుకని యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, మంచి నా దగ్గర నేర్చుకో. నీవు నన్ను మంచికి మూలమని గుర్తించావా? దేవుడొక్కడే సత్పురుషుడు, ఆ దేవుడిని నేనే అని గుర్తించావా? Unless Jesus enters your life, unless Jesus starts influencing your life, ఆయన నిన్ను ప్రభావితం చేస్తే తప్ప, నీ జీవితంలోకి అడుగు పెడితే తప్ప, ఆయనకి మనం సమస్తం దాసోహం చేస్తే తప్ప, ఆయన ప్రభుత్వం కిందకి, చెప్పు చేతుల కిందకి మన జీవితాన్ని తెస్తే తప్ప ఈ మంచి మన జీవితాల్లో ఉదయించదు, సాధ్యం కాదు. ఎంత మంచి పరలోకానికి వెళ్ళేంత మంచి, there is no మంచి that can take you to heaven. అట్లాంటి మంచి లేనే లేదు. ఆ మంచి సిలువ నుంచే రావాలి, అది మనల్ని కప్పాలి. అందుకనే మార్టిన్ లూథర్ ఇలా ప్రార్థన చేశాడు యేసుక్రీస్తు వారి సిలువ గురించి. ఇట్స్ ఎ 2-line prayer, but heavily loaded, theologically heavily loaded prayer. Lord, thou art my righteousness and I am thy sin. Lord, thou art my righteousness and I am thy sin. దేవా, నాకు నీతి లేదు, నీతి అంటే ఏంటో నాకు తెలియదు, కానీ నువ్వు నా నీతివయ్యావు. నీకు పాపం లేదు, పాపం అంటే ఏంటో నీకు తెలియదు, నా పాపాన్ని నువ్వు తీసుకున్నావు. యూ బికేమ్ మై సిన్ అండ్ ఐ బికేమ్ యువర్ రైచియస్నెస్. సిలువలో ఆ గ్రేట్ ఎక్స్చేంజ్ జరిగింది. మనలో మంచి లేదు కాబట్టి ఎవరైతే సిలువను ఆశ్రయిస్తారో వాళ్ళకు మాత్రమే ఈ మంచి అంటుకుంటుంది, పరలోకానికి వెళ్ళగలిగే మంచి. అందుకని యేసుక్రీస్తు వారు ఎంత తెలియగల వాళ్ళంటే, ధర్మశాస్త్రం అంతా వచ్చి ఆయనకి, కానీ ఆయన కొన్ని వచనాలనే చెప్పాడు చూడండి, కొన్ని ఒమిట్ చేశాడు. వ్యభిచరించవద్దు, నరహత్య చేయకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, ఇవి నువ్వు విన్నావు కదా అన్నాడు ఆయన. ఇవి నేను బాల్యము నుంచే చేయుచున్నాను అన్నాడు మనోడు వెంటనే. అప్పుడు యేసుక్రీస్తు వారు చిన్నగా నవ్వి అతన్ని ప్రేమించి చాలా ప్రేమతో మాట చెప్పాడు, నీకు ఒకటి కొదువుగా ఉంది. ఎందుకని యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రంలో కొన్ని విషయాల్ని దాచిపెట్టి కొన్ని ఆజ్ఞల్ని మాత్రమే ఆయన ఉటంకించాడు, ప్రస్తావించాడు. వాయ్? ఎందుకంటే అతని తలకాయలో అవే ప్రమాణాలు. నేను నరహత్య చేయలేదు కాబట్టి మంచోడిని, నేను వ్యభిచారం చేయలేదు కాబట్టి మంచోడిని, నేను దొంగిలించలేదు కాబట్టి మంచోడిని, నేను అబద్ధ సాక్ష్యం పలుకలేదు కాబట్టి మంచోడిని. ధర్మశాస్త్రంలో మొదటి ఆజ్ఞ ఏంటి? నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలంతో ప్రేమించాలి. అది చేస్తున్నావా? నీకు ఒకటి కొద్దుగా ఉంది. ధర్మశాస్త్రంలో రెండో ఆజ్ఞ ఏంటి? నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించాలి. ఈ రెండు ఆజ్ఞల్ని యేసుప్రభు ప్రస్తావించలేదు కావాలనే. అతను వెంటనే, నేను ఇవి బాల్యం నుంచే చేయుచున్నాను, ఇంకెంత మంచి చేయాలి నేను పరలోకానికి వెళ్ళడానికి? అప్పుడు నవ్వాడు యేసుక్రీస్తు. నీకు ఒకటి కొదువుగా ఉంది. ఏంటి నీకు కొదువుగా ఉంది? ప్రేమ కొదువుగా ఉంది నీకు. అందుకని చూడండి, ఆ రెండు ఆజ్ఞల్ని ప్రస్తావించకుండానే ఆయన ప్రస్తావించాడు, చెప్పకుండానే వాటి గురించి చెప్పేశాడు. ఏమన్నాడు? నువ్వు వెళ్ళి నీ ఆస్తిని అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించు. ఆస్తిని అమ్మాలంటే ఆస్తిని ప్రేమించకూడదు, బీదలకు ఇవ్వాలంటే నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించాలి. నన్ను వెంబడించు అన్నాడంటే అన్నిటికంటే ఎక్కువ దేవుణ్ణి ప్రేమించాలి. ద ఇంప్లిమెంటేషన్
of the first and the second law, in which all the prophets and all the law summed up. ప్రవచన సారమంతా, ధర్మశాస్త్ర సారమంతా ఈ 2 ఆజ్ఞల్లో గుప్తమై ఉందని యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రోపదేశకుడికి చెప్పడం మనకు తెలుసు. ఏది సిన్ అండి? వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ సిన్? బ్రేకింగ్ ద గ్రేటెస్ట్ కమాండ్మెంట్ ఈస్ ద గ్రేటెస్ట్ సిన్. ఆజ్ఞల్లో ప్రధానమైనది ఏమిటి అని ఆ రోజు ధర్మశాస్త్రోపదేశకుడు యేసుక్రీస్తుని వారిని ప్రశ్నించాడు. ఈరోజు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, పాపాల్లో ప్రధానమైనది ఏంటి? ఎస్, మనలో చాలామంది వ్యభిచారం చేయట్లేదు. ఎస్, మనలో చాలామంది అబద్ధాలు ఆడకపోవచ్చును. ఎస్, మనలో చాలామంది దొంగతనం చేయకపోవచ్చును. బట్ స్టిల్ వీఆర్ నాట్ గుడ్ ఎనఫ్ టు ప్లీజ్ గాడ్. ఆజ్ఞల్లో ప్రధానమైంది దేవుణ్ణి ప్రేమించడం అయితే, పాపాల్లో ప్రధానమైంది దేవుణ్ణి ప్రేమించకపోవడం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీ ట్రెడిషన్స్ నుంచి మీరు బయటకు వచ్చి, మీ ట్రెడిషన్ కంటే, మీ డినామినేషన్ కంటే, మీ పాస్ట్ గ్లోరీ కంటే ఎక్కువగా మీ దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? హౌ డు యు నో దట్ యు లవ్ గాడ్? మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారని మీకు ఎలా తెలుస్తుంది? యేసుక్రీస్తు వారు ఒక క్లూ ఇచ్చారు. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. యాసిడ్ టెస్ట్, అగ్ని పరీక్ష అంటాం తెలుగులో. నేను దేవుణ్ణి ప్రేమించాను అనడానికి అగ్ని పరీక్ష ఏంటో తెలుసా? ఆయనకు విధేయత చూపించడం, ఆయన్ని నెత్తిని పెట్టుకోవడం, బాయ్ ఫ్రెండ్ కంటే గర్ల్ ఫ్రెండ్ కంటే ఎక్కువ ఆయన్ని ప్రేమించడం, బంగారం కంటే పట్టు చీర కంటే ఎక్కువ ఆయన్ని ప్రేమించడం, సీరియల్ కంటే ఎక్కువ ఆయన్ని ప్రేమించడం, చర్చ్లో పదవుల కంటే ఎక్కువ ఆయన్ని ప్రేమించడం, నా ఆదాయం కంటే ఎక్కువ ఆయన్ని ప్రేమించడం. ఎందుకని ధనవంతుడు దేవుని రాజ్యాన్ని చేరడం దుర్లభం? ఏంటి మనీలో ఏముంది? మనం ప్రింట్ చేసుకుందే కదా. మనీలో ఏముంది? మనీలో ఒకటి ఉంది, అది మనల్ని దానికి బానిసలుగా చేసుకుంటుంది. అది మనీలో ఉన్న శక్తి. చేసుకుంది మనమే, ప్రింట్ చేసుకుంది మనమే, కానీ దానికి మనం బానిసలం అయిపోతాం. అందుకని చాలాసార్లు బుద్ధి గడ్డి తింటుంది మనకి. దేనికోసం? డబ్బుల కోసం. చాలాసార్లు మనుషులను వదిలిపెట్టేస్తాం, తల్లిదండ్రులను కూడా పక్కకు నెట్టేస్తాం మనం ఆస్తి కోసం, డబ్బుల కోసం. తోబుట్టుల మీద కూడా మనం కోర్టులకు వెళ్తాం, తల్లిదండ్రులను తీసుకెళ్లి వృద్ధాశ్రమాల్లో పడేస్తాం డబ్బు కోసం, ఆస్తి కోసం. బుద్ధి గడ్డి తినేలా చేస్తుంది ఆస్తి, డబ్బు చాలాసార్లు. యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, ధనాన్ని దేవుణ్ణి నువ్వు ఒకసారే సేవించలేవు, ఇద్దరికి ఒకసారి దాసులుగా ఉండలేవు. ఏమంటున్నారు ఇండైరెక్ట్గా యేసుక్రీస్తు వారు? ఇఫ్ యు ఆర్ నాట్ ఎ స్లేవ్ టు గాడ్, యు బికమ్ ఎ స్లేవ్ టు మనీ అని చెప్తున్నాడు ఇండైరెక్ట్గా యేసుక్రీస్తు వారు. ఆ ఇన్సైట్ మీకు అర్థమైందా? సిరికి దేవునికి ఏకకాలంలో దాసులుగా ఉండనేరరు అని ఆయన చెప్పినప్పుడు అందులో అంతరార్థం మనకు అర్థమైందా? ఇఫ్ యు ఆర్ నాట్ ఎ స్లేవ్ టు గాడ్, యు బికమ్ ఎ స్లేవ్ టు మనీ. ధనానికి దాసులమైపోతాం. దేవుని దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే, ఆయనకి దాసులమైనప్పుడు మనం దేనికి దాసోహం అవ్వకుండా చేస్తాడు. ఇది ఆయన సింహాసనం కింద ఉన్న స్వేచ్ఛ. ఎంతగా దేవుని చెప్పు చేతుల్లోకి నేను వెళ్ళిపోతానో అంతగా నేను స్వేచ్ఛను అనుభవిస్తాను. అందుకనే యేసుక్రీస్తు వారు చెప్తారు, కుమారుడు మిమ్ములను స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులు. ప్రభువే ఆత్మ, ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యమును. 2 కొరింథీ 3:18. యు ఎంజాయ్ ఫ్రీడమ్ అండర్ ద లార్డ్షిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, యేసు ప్రభులోకి వస్తే ఫ్రీడమ్ కోల్పోతామని మనం అనుకుంటాం. అయ్యో సినిమాలు మానేయాలి, అయ్యో సీరియల్స్ మానేయాలి, అయ్యో చాటింగ్ మానేయాలి, అయ్యో పలాంది మానేయాలి అని మనం అనుకుంటాం. కానీ అవి మానేయలేకపోతున్నారు అంటే యు ఆల్రెడీ బికేమ్ ఏ స్లేవ్ టు దెమ్. ఇప్పటికే మీరు దానికి బానిసలు అయిపోయారు. కొంతమంది సెల్ ఫోన్కి బానిసలు, కొంతమంది ఫేస్బుక్కి బానిసలు, కొంతమంది అందానికి బానిసలు. వాళ్ళు ఎప్పుడు సెల్ఫీలు తీసుకుంటూనే ఉంటారు. మోడువారిన జీవితాలు.
కొంతమంది ధనానికి బానిసలు, కొంతమంది పదవికి బానిసలు, కొంతమంది కులానికి బానిసలు. వై? మనము దేవునికి బానిసలు అవడం నేర్చుకోలేదు. అపోస్తలుడంటే పైన ఉంటాడు, మనుషుల ఈ పరిచారకుల్లో టాప్. అపోస్తలులకి వారసులు లేరు. నూతన యెరూషలేము వచ్చినప్పుడు ఆ కొత్త పట్టణంలో 12 స్తంభాలు మాత్రమే ఉంటాయి. 12 స్తంభాలు 12 మంది అపోస్తలులకి గుర్తు. అంటే 13వ అపోస్తలుడు లేడు. హైయెస్ట్ ర్యాంక్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, అపోస్తల్షిప్, హైయెస్ట్ ర్యాంక్. కానీ అపోస్తలులు ఏమని పరిచయం చేసుకున్నారు తెలుసా? మీరు పేతురు పత్రిక చదవండి, అపోస్తలుడు రాయన పౌలు రాసిన పత్రికలు చదవండి. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడును అయిన పేతురు రాయునది. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడును అయిన పౌలు రాయినది. వై? ఎందుకని వాళ్ళు దాసుడు అనే మాటను ముందు పెట్టి అపోస్తలుడు అన్న మాటను తర్వాత పెట్టారు? వై? వాళ్ళకి అర్థమైంది యేసుక్రీస్తు దాసత్వంలో ఉన్న మాధుర్యం. వాళ్ళకి అర్థమైంది యేసుక్రీస్తు దాసత్వంలో ఉన్నటువంటి స్వేచ్ఛ, భాగ్యం, సౌభాగ్యం, ప్రివిలేజ్. How many of you seated here today want to become a slave to Christ? You can enjoy life. I tell you, you can enjoy life. యేసుక్రీస్తుకి దాసులై చూడండి, మీరు జీవితాన్ని ఆస్వాదిస్తారు, పండుగ చేసుకుంటారు. You can enjoy life. జీవితానికి కర్త అయిన వాడు జీవితంలో లేకుండా జీవితాన్ని పండుగ చేసుకోలేం. చాలాసార్లు దేవుడిని పక్కకు నెట్టి పండుగ చేసుకోవాలనుకుంటాం. జీవితాన్ని దండగ అయిపోతుంది, ఎండగ అయిపోతుంది. అర్థం చేసుకోండి. I want to close. జాన్ వెస్లీ చాలా గొప్ప దైవజనుడు. ఆయన సహోదరుడు చార్ల్స్ వెస్లీ. వాళ్ళంత గొప్ప దైవజనులు అవడానికి ఒక కారణం, ప్రధాన కారణం వాళ్ళ తల్లి. ఆమె ఇప్పుడు థియాలజికల్ కాలేజెస్కి వెళ్ళలేదు, పెద్ద పెద్ద థియాలజీ కోర్సులు చదవలేదు. వంటింట్లో పనిచేసింది, బిడ్డల్ని పెంచింది. కానీ చాలామంది థియాలజియన్స్ చెప్పని విషయాల్ని తన ఒడిలో తన బిడ్డలకు నేర్పించింది. ఎంత గొప్ప వాళ్ళు అయ్యారంటే వాళ్ళు ప్రసంగం చేస్తూ ఉంటే పాశ్చాత్య దేశాల్లో ఓ పక్కన కమ్యూనిస్ట్ విప్లవం, ఇంకో పక్కన ఫ్రెంచ్ విప్లవం అగ్నిలాగా వ్యాపించేస్తోంది. ఖండాల్ని తాకుతోంది, ఖండాంతరాల్ని దావానంలా వ్యాపించి కబలించేస్తుంది. ఇంగ్లాండ్, అమెరికా లోపలికి వెళ్ళలేకపోయింది. ఫ్రెంచ్ విప్లవం, కమ్యూనిస్ట్ విప్లవం. కారణం జాన్ వెస్లీ లాంటి వాళ్ళు ప్రసంగాలతో ఆనాటి పాశ్చాత్య దేశాలు, ఇంగ్లాండ్ అండ్ అమెరికా 2 రాజ్యాలు ప్రభావితమవుతున్నాయి. అటువంటి వారిని ప్రొడ్యూస్ చేసిన తల్లి. ఓ రోజున జాన్ వెస్లీ పరిగెట్టుకుంటా వంటగదిలోకి వెళ్ళాడు అమ్మ దగ్గరికి. అమ్మా, పాపం అంటే ఏంటి అని అడిగాడు జాన్ వెస్లీ. ఆమె వెంటనే బైబిల్ తీసి 1 యోహాను పత్రిక చూపించి ఆజ్ఞాతికమైన పాపం అని చెప్పలేదు. అది ఆల్రెడీ జాన్ వెస్లీ చదివి ఉన్నాడు, ఇంకా అర్థం కాలేదు ఆయనకి. జాన్ వెస్లీ వైపు ఒకసారి చూసి ఆ తల్లి అంది, నాయనా నేను మాట చెప్పనా, నీకు దేవుడికి మధ్య ఏదొచ్చినా అది పాపమే అంది. డూ అండర్స్టాండ్ వాట్ ఈస్ సిన్ టుడే? మంచికి ఆపోజిట్ పాపం. మనం మంచితో ఆరంభించాం, ఇప్పుడు పాపాన్ని డిఫైన్ చేసుకుంటున్నాం. ఓ ప్రశ్న వేసుకుందాం ఈ రోజున. నీకు నీ దేవుడికి మధ్య ఏముంది? వాట్ ఈస్ ఇట్ ఆర్ హూ ఇస్ ఇట్? ఏంటది లేక ఎవరది? అన్లెస్ యు రిమూవ్ ఇట్, నువ్వు పరలోక రాజ్యానికి చేరే మంచిని సంపాదించుకోలేవు. ఇంపాసిబుల్. క్రీస్తును ప్రేమించడం అంటే అదే. ఎందుకని అతను ముఖము చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయాడు?
ఎందుకని చాలా మంది యంగ్స్టర్స్ ఈరోజు యేసుక్రీస్తు దగ్గరికి రావట్లేదు? రమ్మంటే ముఖం చిన్నబుచ్చుకుంటున్నారు. ఎందుకని చాలా మంది పెద్దోళ్ళు ఈరోజు నిజమైన క్రైస్తవ్యం వాళ్ళలో లేదు? వాళ్ళకి ఏదన్నా చెప్తే ఎందుకని వాళ్ళు నొచ్చుకుంటారు, ముఖం చిన్నబుచ్చుకుంటారు? బికాస్ దే లవ్ సంథింగ్ ఆర్ సంబడి మోర్ దాన్ గాడ్. దట్ ఈస్ దేర్ సిన్, దట్ ఈస్ దేర్ ఐడల్. అదే వాళ్ళ పాపం, అదే వాళ్ళ విగ్రహం. దేవునికి నాకు మధ్య ఏది వస్తే అది విగ్రహం, అది పాపం. అదే నన్ను దేవునికి దూరం చేస్తుంది. ఈ కాంటెక్స్ట్లో అది ధనం, మన కాంటెక్స్ట్లో అది అందం కావచ్చు. ఈ కాంటెక్స్ట్లో అది ధనం, మన కాంటెక్స్ట్లో అది పదవి కావచ్చు. ఈ కాంటెక్స్ట్లో అది ధనం, మన కాంటెక్స్ట్లో అది బంగారం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ కాంటెక్స్ట్లో అది ధనం, మన కాంటెక్స్ట్లో అది సెల్ఫ్, అహం కావచ్చు. ఈరోజు క్రైస్తవులకి దేవుడు పిలుపునిస్తున్నాడు, అటువంటి అడ్డుబండ లేకుండా తన దగ్గరికి రమ్మని. మీకు ఆయనకు మధ్య ఏది ఉన్నా దాన్ని తొలగించుకోమని. దేవుడు చాలా కరుణా సంపన్నుడు కదా, దేవుడు చాలా ప్రేమ కలిగిన వాడు కదా, దేవుడు చాలా కృప కలిగిన వాడు కదా. అబ్రహాముని ఎవరు పిలవమన్నాడు ఆయన్ని? అబ్రహాం అడిగాడా? అడగలేదే. 75 ఏళ్ళప్పుడు అబ్రహాంని పిలిచి 25 ఏళ్ళు రోజు వచ్చి నీకు కొడుకునిస్తాను, నీకు కొడుకునిస్తాను, నీకు కొడుకునిస్తానని ఊరించి చివరికి అనుమానం కూడా వచ్చేసింది శారాకి. హాగరు ద్వారా బిడ్డను కనమని ప్రేరేపించింది. అబ్రహాము తప్పు కూడా చేసేసాడు. అంతగా ఊరించి బిడ్డనివ్వకుండా 25 ఏళ్ల తర్వాత బిడ్డనిస్తే ఆ బిడ్డను అల్లారు ముద్దుగా పెంచుకోక ఏం చేస్తాడు ఆ తండ్రి? 100 ఏళ్ళప్పుడు బిడ్డ పుడితే ఎలా ఉంటుంది ఆ తండ్రికి? అప్పటిదాకా కన్నుల ముందు దేవుడే, కన్నులు తెరిచిన దేవుడే, మూసిన దేవుడే. ఇప్పుడు ఇస్సాకు కన్నుల ముందు కనపడుతున్నాడు. ఇలాంటి ప్రేమ కలిగిన, కృప కలిగిన, కృపాసంపన్నుడైన, దయాదాక్షిణ్యపూర్ణుడైన దేవుడు ఒక మనిషిని ఎలా బలి అడిగాడు? మీకు అర్థమైందా? ఆ మోరియా పర్వతం పైన చివర ఏం జరిగింది? బలి ఇచ్చాడా? ఇవ్వలా. కానీ కొత్త నిబంధనలో ఏమనుంది? అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఎక్కడిచ్చాడండి? ఇవ్వలేదు కదా. దేవుడు కోరింది ఆ మనిషి ఇస్సాకుని కాదు, అబ్రహాము గుండెల్లో తిష్ట వేసుకున్న విగ్రహమైన ఇస్సాకుని. ఆ ఇస్సాకుని కోరాడు. అందుకని అబ్రహాముకి చివరి క్షణం వరకు ఆ విషయం చెప్పలేదు దేవుడు. అన్ని కట్టెలన్నీ పేర్చేశాడు, కొడుకును పైకి తీసుకెళ్ళాడు, కట్టెలన్నీ మోసుకెళ్ళాడు. కొడుకుని పెడరెక్కలు విరిచి అకస్మాత్తుగా వెనక నుంచి వచ్చి, అప్పుడు దాకా కొడుక్కి కూడా తెలియదు, నాన్న నన్నింత వెన్నుపోటు పొడిచాడేంటి అని అనుకుంటున్నాడు. అబ్బాయి నాన్నేనా అనుకుంటున్నాడు. కట్టేశాడు. బలి ఇవ్వడానికి అంత సిద్ధమైపోయింది. చేతుల్లోకి కత్తి తీసుకుని నెక్స్ట్ సెకండ్ కత్తి వేటు అతని పైన పడుతుంది. టెల్ మీ, ఇక్కడ కూర్చున్న తండ్రులు నాకు చెప్పండి, నీ కొడుకుని నువ్వు చంపాలనుకున్నప్పుడు ఎలా చంపగలవు? ఎప్పుడు చంపగలవు? ఒక తండ్రి తన గుండెల్లో తన కొడుకుని చంపుకున్న తర్వాతనే బయట తన కొడుకుని చంపుకుంటాడు, లేకపోతే అది సాధ్యం కాదు. ఏ తండ్రికి సాధ్యం కాదు. అబ్రహాముకు అసలు సాధ్యం కాదు. 100 ఏళ్ళప్పుడు కొడుకును పొందాడు, 25 ఏళ్ళు ఊరించిన తర్వాత కొడుకును పొందాడు. అబ్రహాం అనుకున్నాడు మనసులో, ఇంకా నాకు లేడు ఐజాక్ ఇక నాకు లేడు, నా కొడుకు నాకు లేడు, చచ్చిపోయాడు. హృదయంలో చంపుకున్న తర్వాత కళ్ళు మూసుకొని కత్తెత్తాడు. నెక్స్ట్ సెకండ్ వేటు అతని మీద పడుతుంది. అప్పటిదాకా దేవుడు మాట్లాడలేదు. అండ్ దట్ లాస్ట్ బట్ 1 సెకండ్ గాడ్ స్టాప్డ్ అబ్రహాం. ఆ చివరి క్షణాన అబ్రహాం ఆపాడు. నాకు కావాల్సింది ఈ బలి కాదు అబ్రహాం, అది ఒక గొర్రెపిల్ల ఆ పొదలో ఉంది, తెచ్చుకోపో. నాట్ దిస్. ఏం సాధించాడు దేవుడు? అబ్రహాము గుండెల్లో తిష్ట వేసుకున్న ఐజాక్ని చంపడం. అది దేవుడి లక్ష్యం.
ఈరోజు దేవుడు అడుగుతున్నాడు మిమ్మల్ని, మీ గుండెల్లో తిష్ట వేసుకున్న విగ్రహం ఏంటి? రిమూవ్ ఇట్, తీసివేయండి దాన్ని. మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. ఇదే దేవుడు మీతో చెప్పమన్న సందేశం.